హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే ఈరోజు ఒక బర్త్డేకి వెళ్తున్నా అండి. అలాగే ఏం గిఫ్ట్ తీసుకున్నాను, ఎలా రెడీ అయ్యాను, ఏమేం పెట్టుకెళ్ళాను అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో మెన్షన్ చేశాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను ఈ పర్పుల్ గౌన్ వేసుకుంటున్నాను. దానికి మ్యాచింగ్ చోకరు, అలాగే ఒక రింగ్, ఇయర్ రింగ్స్, ఇదిగోండి వాచ్, గాజు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ రబ్బర్ బ్యాండ్ కూడా పర్పుల్ కలర్ది మ్యాచ్ అయింది కదా దానికి. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇవి వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ గిఫ్ట్ షాప్కి వెళ్ళాము. చూసారా ఎంత బాగున్నాయో గిఫ్ట్లు అయితే, ప్రతిదీ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్ కూడా. మేమైతే ఒక టాయ్, అలాగే ఒక వాటర్ బాటిల్, అలాగే ఒక గ్లాస్ బాక్స్, ఇవన్నీ ఇచ్చాం ఫ్రెండ్స్, 3. నేనైతే ఫోటో తీయటం మర్చిపోయాను. నేను గిఫ్ట్ అదే వ్రాప్ చేసిన తర్వాత గుర్తొచ్చింది. ఇంకా బర్త్డే బేబీకి అయితే ఒక 3 గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. కానీ ఈ షాప్లో అన్ని ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.
ఇంకా గిఫ్ట్ అది షాపింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఈ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. అంటే నైటే క్లీన్ చేసి పడుకున్నానండి. ఇంక అందుకే మార్నింగ్ నీట్గా ఉంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లోకి పల్లీ చట్నీ కూడా. మీలో ఎంతమందికి ఇడ్లీ ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే దోశ కన్నా కానీ ఇడ్లీ విత్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కారపొడి నెయ్యి వేసుకొని తింటే ఇంకా అదిరిపోయిద్ది. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇడ్లీతో నెయ్యి వేసుకొని, బాగా నెయ్యి వేసుకొని తింటే ఎన్ని ఇడ్లీ అయినా తినేయచ్చు. ఇదిగోండి ఇంకా పిండి అయితే దీంట్లో వేసుకుంటున్నాను. మొత్తం పిండిలో ఉప్పు కలిపేసుకుంటే పిండి పాడైపోయింది కదా, ఇంకా అందుకని ఫ్రెండ్స్. బేబీ బర్త్డే అయితే చాలా బాగా చేశారండి. ఫుడ్లో వెరైటీస్ వచ్చేసి బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టారు. అలాగే చికెన్ కర్రీ, దాంట్లోకి రుమాలి రోటీ ఉంటుంది కదా అది, గులాబ్ జాము, కేక్, అలాగే వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. పల్లి చట్నీ ప్రాసెస్ చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కదా కూడా. నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తాను, చాలా బాగుండేది. పచ్చిమిరపకాయలు, శనక్కాయ పప్పులు, అలాగే ఈ ఎండు కొబ్బరి, చింతపండు వేసుకొని చేసుకున్నామంటే సూపర్గా ఉండిద్ది. ఇదిగోండి ప్రాసెస్, నేనైతే 1 by 1 చూస్తున్నాను, చూడండి.
నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ పల్లీలు ఇవన్నీ చల్లారిపోయినాక పూర్తిగా అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ అది అయిపోయినాక నేనైతే ఇడ్లీ పెట్టుకున్నాను. కొంచెం గట్టిగానే చేశాను ఆ చట్నీ అయితే. టేస్ట్ బాగుంది. నెయ్యి వేసుకొని కొంచెం చక్కగా తినేసా. ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ వచ్చేసి నేను ఈరోజు గోంగూర పప్పు వండుదాం అనుకుంటున్నా. అందుకే కందిపప్పునైతే ముందే నానబెట్టి ఇంకా దాంట్లో కావాల్సిన కొత్తిమీర పుదీనాకు అదైతే కొంచెం ఎండిపోయిందండి. గోంగూర వేసుకొని టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఉప్పు కారం కూడా వేసేసుకుంటాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. అంటే నాకు వాటర్గా పప్పు అది తినడం ఇష్టం ఉండదు. అందుకే కొంచెం ముద్దగానే చేస్తాను. అప్పుడే నాకు టేస్ట్ బాగా అనిపించింది. వాటర్గా ఉంటే నాకు అంతగా నచ్చదు. పప్పులోకి అయితే అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఒక అరటికాయ కానీ క్రిస్పీగా చాలా బాగుంటుంది. నేను ఏం లేదండి, అది కొంచెం సేపు వాటర్లో ముక్కలు వేసి ఉంచి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అరటికాయ ముక్కలు వేసేసుకొని కారం వేసుకోవడము. పప్పులోకి రసం సాంబార్ వీటిలోకి అయితే అవైతే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇదండి పప్పు అయితే ఉడికిపోయింది. నేను ఉడిపేసాను. ఇంకా నెక్స్ట్ అయితే కారం తీసుకోవాలి.
ఇంకా పప్పు అయితే అయిపోయింది. ఇంకా అన్నం పెట్టుకొని తింటున్నాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.